ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో ఉపాధి సిబ్బంది కాంట్రాక్ట్ విధానంలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, స్వీపర్లు పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి జీతాలివ్వకుండా వేధించారనే విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత వీరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి తమకు ఉద్యోగాలు తిరిగి ఇచ్చేలా చూడాలని కోరారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఈఎన్సీ, పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఊరట దక్కేలా చేశారు. ముందుగా 519 మందిని, తర్వాత మరో 38 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు తెలిసిందే. అయితే ఈ సమయంలో కొందరు తక్కువ అర్హత ఉండి పోస్టులు రాలేదు. తాజాగా వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మొత్తం 36 మందికి ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పించారు. వారంతా డిప్యూటీ సీఎంకు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, ఉపాధి డైరెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి రాష్ట్రంలో అటవీ శాఖలో దీర్ఘకాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో అటవీ శాఖలో దీర్ఘకాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు అధికారులు నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. అటవీ శాఖలో సమర్థత ఉన్న అధికారులు ఉన్నా సరే మంచి ఫలితాలు, ప్రగతి సాధించలేకపోయారని వ్యాఖ్యానించారు. వెంటనే శాఖలోని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ప్రాధాన్యత క్రమంలో ఆయా అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. అయితే అటవీ శాఖలో సిబ్బంది కొరతను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. అటవీ భూముల్ని రక్షించాలని, దీనికోసం స్పెషల్ డ్రైవర్ నిర్వహించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేకులు వేయాలని, రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను పెంచాలన్నారు.